హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇస్కార్ వరల్డ్ క్రియేషన్స్. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనము ఒరిజినల్ పార్ట్లో ఉన్నటువంటి హెయిర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, మన హ్యాండ్స్ దగ్గర కానివ్వండి, లెగ్స్ దగ్గర కానివ్వండి క్లీన్ చేసుకుంటూ ఉంటాం. బట్ కానీ మన ఒరిజినల్ పార్ట్ దగ్గర ఎలా క్లీన్ చేసుకోవాలి, కొంతమందికి అంటే 4th మంత్ వరకు కూడా క్లీన్ చేసుకోగలుగుతాం. బట్ కానీ 5th మంత్ 6th మంత్ ఆ టైంలో అప్పుడు పొట్ట కొంచెం బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది కదా, ఆ టైంలో చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. మళ్ళీ ఎలా చేసుకోవాలి అంటే నార్మల్గా మనకి ఒక అద్దం సహాయంతో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి. సో అద్దం ముందర పెట్టేసుకొని మనం మంచిగా అంటే సోప్ని రాసిన తర్వాత మనము షేవింగ్ లాగా చేసుకున్నట్లయితే తొందరగా అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ టైం అనేది పట్టదు. మనం క్రీమ్స్ ఏమైనా పట్టించామనుకోండి, క్రీమ్స్ పట్టించినా కూడా మనకు మంచిగానే ఉంటుంది. బట్ కానీ ఏంటంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఒకవేళ మనము టైం ఎక్కువగా తీసుకోకూడదు అనేసి తొందరగా మనం క్లీన్ చేయాలని చూసామనుకోండి, అక్కడక్కడ క్రీమ్ అనేది ఎక్కువగా అంటుకోకుండా ఉన్నటువంటి ప్లేస్లో మనకి హెయిర్ అనేది కంప్లీట్గా రిమూవ్ కాదనమాట. సో అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మళ్ళీ దానికోసం మళ్ళీ క్రీమ్ అనేది అప్లై చేయాలి, మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో దీనిలా చూసుకున్నట్లయితే చాలా టైం అయితే తీసుకుంటుంది. సో అలా కాకోకుండా మనము సోప్ని తీసుకొని మంచిగా మనము హెయిర్ పైన రాసేసి తర్వాత షేవింగ్ లాగా చేసుకున్నట్లయితే తొందరగా పని అయిపోతుంది. ప్లస్ అంత కష్టం అనిపించేది మనం సొంతంగా కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం క్రీమ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఒక్కొక్క చోట ఏంటంటే ఒరిజినల్ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉండడం వల్ల మనకి క్రీమ్ అనేది అంటుకున్నప్పుడు మంటగా అనిపించడం జరుగుతూ ఉంటుంది. మరి బ్లేడ్తో షేవ్ చేసుకున్నట్లయితే మనకి తెగదా అని అంటే వీలైనంత వరకు అద్దం ముందర పెట్టేసుకొని మనము క్లీన్ చేసుకుంటే సరిపోతుందని నా ఒపీనియన్. సో నేనైతే అలాగే చేసుకునేదాన్ని అనమాట. మా పాప బాబు టైంలో కూడా నేను అలాగే క్లీన్ చేసుకునేదాన్ని, ఎటువంటి క్రీమ్స్ అనేవి యూజ్ చేయకుండా. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేటివ్ అయిన ఖచ్చితంగా ఈ వీడియోని మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.